ఒక్కోసారి ఓటమి చేసే మేలు అంతా ఇంతా కాదు. అది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటమి ఎందుకు కాకూడదో జగన్ ఆలోచించి సరైన రాజకీయ అడుగులు వేయాలనే గుణపాఠమే ఇది. విజయం మనిషిలో మత్తెక్కిస్తోంది. ఓటమి మనిషి మత్తు దిగేలా చేస్తోంది. ఓటమి నుంచి విజ్ఞులు గుణపాఠం నేర్చుకుంటారు. మూర్ఖులు విత్తండవాదంతో తప్పుల్ని మరుగునపరచాలని అనుకుంటారు. ఓటమికి మించిన మిత్రుడు, గెలుపునకు మించిన శత్రువు ఉండరు. అయితే ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని పసిగట్టే సున్నితత్వం ఉంటేనే వాటి విలువ తెలుస్తోంది. ఓటమికి కుంగిపోవడం, గెలుపుతో పొంగిపోవడం స్థితప్రజ్ఞుల లక్షణం కాదు. ఆటలోనే కాదు, జీవితంలోనూ గెలుపోటములు ఒక భాగం. అంతేకాని అవే జీవితం కాదు. ఓటమి సమయంలో నిరాశ నిస్పృహల కంటే సంయమనం, ఆత్మ పరిశీలన అత్యంత అవసరం. ఇప్పుడు వైసీపీకి ఈ రెండూ ఎంతో అవసరం. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. 151 అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా 11 సీట్లకు పడిపోయింది. ఒక్కసారిగా స్వర్గం నుంచి నరకానికి పడిపోతే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో బహుశా ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు వైఎస్ జగన్ గద్గాద స్వరంతో మాట్లాడినప్పుడు గ్రహించొచ్చు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వ తప్పిదాల కారణంగా ఏడాది కాలంలోనే వైసీపీ అనూహ్యంగా పుంజుకుంది. జగన్ పర్యటనకు జనం వెల్లువెత్తుతున్నారు. జగన్కు జనాదరణే కడప జిల్లా పులివెందుల ఒట్టిమింట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు దారితీసింది. జగన్ పర్యటనలకు పోలీసుల కఠిన ఆంక్షలను చూసిన వారెవరికైనా ఇప్పుడు ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయో సులువుగా అర్థమవుతోంది. వ్యవస్థల పనితీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఎందుకంటే వైసీపీ విమర్శిస్తున్నట్లు ముఖ్యంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్ని అధికారంలో ఉన్న టీడీపీని నిర్వహించిందనే అభిప్రాయం రాజకీయాలకు అతీతంగా అందరిలో ఉంది. అయితే బహిరంగంగా ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి కూటమి నేతలకు అధికారం అడ్డొస్తోంది. కానీ ప్రజలు క్షేత్రస్థాయిలో వాస్తవాన్ని గ్రహించారు. ఇక పులివెందులతో పాటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్ని ఏ విధంగా నిర్వహించాలో ముందే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే వాటికి షెడ్యూల్ వెలువడినట్టుంది. ఎన్నికలు జరిగిన తీరు చూస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది. అందుకు కాబట్టి పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఇదే సందర్భంలో పులివెందులలో వైసీపీ తన తప్పిదాల్ని సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఎన్నికలు చెప్పకనే చెబుతున్నాయి. ఎంతో గుణపాఠాన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంది. పులివెందుల వైఎస్ఆర్ కుటుంబ కంచుకోట అనేది అక్కడి ఎన్నికల ఫలితాలే అనేక సందర్భాల్లో చెప్పాయి. కావున ఆ చర్చ అనవసరం. అయితే వైఎస్ఆర్కు, ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్కు రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబుకు సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి లేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఆ తర్వాత వైనాట్ కుప్పం అంటూ చంద్రబాబును బెదరగొట్టారు. చంద్రబాబు కూడా రాజకీయంగా తన పీఠం కదులుతోందని భయపడి 2-3 నెలలకు ఒకసారి కుప్పం వెళుతూ అసంతృప్తులను గుర్తించి తిరిగి బలపడ్డారు. ఇదే చంద్రబాబు గొప్పతనం. ఓడిపోయిన తర్వాత ఆయన కాస్త తగ్గి తన వాళ్లలో ప్రజా వ్యతిరేకుల్ని దూరం పెట్టారు. అలాగే నారావారిపల్లెలో వైసీపీ గెలిచినంత మాత్రాన చంద్రగిరిలో ఆ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయం సాధించలేకపోయారు. నాడు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెతో పాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గెలిచామని వైసీపీ నేతలు అహంకారానికి పోయారన్నది నిజం. నాడు చంద్రబాబు, లోకేష్ అనుభవించిన మానసిక క్షోభ ఏంటో బహుశా నేడు వైఎస్ జగన్, ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి ఎక్కువగాను, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కాస్త తక్కువగా అనుభవిస్తుంటారు. అయితే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వెళ్లి రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఎందుకో వచ్చిందో వైఎస్ జగన్, ఆయన సోదరుడైన ఎంపీ అవినాష్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పులివెందుల ప్రజానీకం ఎప్పుడూ వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంది. కానీ వాళ్లతో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే సరిగా ఉండడం లేదన్నది పచ్చి నిజం. ఏం చేయాలో, అధికారంలోకి ఎలా రావాలో కసితో రగిలిపోతున్న తమ వైసీపీ సైన్యంతో పాటు తటస్థుల్ని కూడా కలుపుకొని సమాలోచన చేయడం. ఒక్కోసారి ఓటమి చేసే మేలు అంతా ఇంతా కాదు. అది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటమే ఎందుకు కాకూడదో జగన్ ఆలోచించి సరైన రాజకీయ అడుగులు వేయాలని కోరుకుందాం.